హలో ఆల్, మనం లాస్ట్ 4 days నుంచి చూస్తున్నాం న్యూస్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా ఆఫీసర్స్, పొలిటికల్ ఆఫీసర్స్ అంటే రేవంత్ రెడ్డి గారిది కానివ్వండి, అంతకుముందు అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ది కానివ్వండి, వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేశారని చెప్పేసి. అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటంటే స్టేట్ ప్రభుత్వం దగ్గర, స్టేట్ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయన్నమాట. ఆ పవర్స్ ద్వారా ఎప్పుడైనా సరే 5 సర్కమ్స్టాన్సెస్. నెంబర్ 1, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది, లేకపోతే యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ దెబ్బతింటుంది, లేకపోతే ఏదైనా పొలిటికల్ ఇష్యూస్లో ఇది ఖచ్చితంగా రికార్డ్ చేయాలి, లేకపోతే దేశము డివైడ్ కాబోతుంది అన్న సిట్యువేషన్లో కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే రిలీజియస్ లేకపోతే ఒక వయలెన్స్ని ఇన్సైట్ చేశారనుకోండి ఆ సందర్భంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా పర్టికులర్ ఇష్యూ, డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ, ఈ 5 సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఎవరి దగ్గర ఉంటుందనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే పవర్ కొన్ని ఏజెన్సీస్ దగ్గర ఉంటుందన్నమాట. లైక్ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇలా ఈ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆ పవర్ ఉంటుందన్నమాట. ఆ పవర్ ఎవరిస్తారంటే సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ మాత్రమే ఇవ్వగలడు. బిలో సెక్రటరీ లెవెల్ లైక్ జాయింట్ సెక్రటరీ కానీ, అడిషనల్ సెక్రటరీ కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే పవర్ ఎవరికీ ఉండదు. ఓన్లీ ఆ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ రిటర్న్ ఆర్డర్ ఇస్తే మాత్రమే మనం ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన రికార్డు కూడా మన దగ్గర ఉండాలన్నమాట. స్టేట్ గవర్నమెంట్ అయితే సెక్రటరీ టు ద హోమ్ డిపార్ట్మెంట్ అతను పర్మిషన్ ఇస్తే తప్పించి ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. ఎందుకు అనంటే అది రైట్ టు ప్రైవసీ, రైట్ టు లీవ్ విత్ డిగ్నిటీ, రైట్ టు ప్రైవేట్ ఆస్పిరేషన్స్, రైట్ టు సెక్షువల్ ఓరియంటేషన్, రైట్ టు పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఇలాంటివన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిట్యువేషన్స్లో వాడాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా పలు జడ్జిమెంట్లో ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి సిట్యువేషన్లో ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో మనం చూస్తున్నాము కొందరు యాక్ట్రెస్ మీద కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ మీద, అప్పుడున్నటువంటి అపోజిషన్ లీడర్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మన దగ్గర ఈ డీటెయిల్స్కి ఒక రికార్డ్ లేకుండా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు, సో దట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఆల్రెడీ కేసు బుక్ అయింది. ఆల్రెడీ కొందరు పోలీస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇక ముందు ఇంకొంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి. కానీ ఇది ఏ చట్టం కింద వస్తుందనంటే సెక్షన్ 5 Clause 2 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885 చట్టం కింద ఫోన్ ట్యాపింగ్ లీగలే. దాన్ని అమెండ్మెంట్ 2007లో చేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2007 కింద సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ క్యాన్ ఓన్లీ గివ్ ద పర్మిషన్ ఫర్ ఫోన్ ట్యాపింగ్ అని దానికి ఒక స్టాట్యుటరీ ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిట్యువేషన్లో ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, క్యాన్ యూ షో మీ ద ఆర్డర్ ఆఫ్ ద సెక్రటరీ అన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ దగ్గర ఆ యొక్క ఆర్డర్ లేకపోవడం వల్ల వాళ్ళు తప్పు చేసినట్టు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడైనా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ తన చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది బ్లాటెంట్ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ, అండ్ రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అనే ప్రాథమిక హక్కులు అది ఖచ్చితంగా భంగం అవుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ మీద ఇంకొన్ని రెగ్యులేషన్స్ రావాలని ఒక ప్రాపర్ కమిషన్ వేసి ఆ ఫోన్ ట్యాపింగ్ని ఎలా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి దానికి ఒక గైడ్లైన్స్ తీసుకురావాలని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ యూ.